శేఖర్ అసలు ఎక్కడి నుంచి వచ్చిండు? ఏంది ఈ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మాది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల్ పాపన్పేట గ్రామం అన్న. నేను సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఈ సంవత్సరం. ఈ పాటలు పాడాలనే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎవరి నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు? మరి అంటే గద్దరు, గోరెటి వెంకన్న, విమలక్క లాంటి ఉద్యమకారులు మరియు మా ఊర్లో టెంపుల్లో అంతర్పల రామదేవి సాంగ్స్ పెట్టేవాళ్ళు. ఆ సాంగ్స్ విని మనం కూడా పాడితే బాగుంటుందని ఇక తెలంగాణ ఉద్యమం నుంచి ఇన్స్పైర్ అయ్యి పాటలు నేర్చుకున్నాం, పాడుతున్నాం. ఎంత ఉంటుంది మీ ఏజ్? ఎంత ఉంటుంది? 21 అన్న. 21 ఏజ్. అంటే ఏ ఇయర్ నుంచి మీరు స్టార్ట్ చేశారు పాటలు పాడడం? అట్లా థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసిన. ఫోర్త్ క్లాస్ చిన్న చిన్నగా పాడుతూ, అంటే మైక్లో సౌండ్ విని పాడుతూ ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. అంటే మీకు ఎవరైనా సపోర్ట్ గా ఉన్నారా? అంటే పాటలు పాడుతున్న సందర్భంలో సరే పాడు, మేము మీకు సపోర్ట్ చేస్తాం, నీ గొంతు బాగుందని చెప్పి చూడండి ఇన్స్పైర్ చేశారా? అంటలన్న మా ఊరు వాళ్ళు అంటారు, ఫ్రెండ్స్ అంటారు, చాలా మంది అంటా ఉంటారు. ఇప్పటికి కూడా సహాయంగా ఉంటున్నారా వాళ్ళంతా మీకు? ఉంటున్నా. శేఖర్ పాడు, లేకపోతే ఇంటర్వ్యూస్ తీసుకోమను, లేకపోతే అని చెప్తా ఉంటారా? చెప్తుంటారు అన్న, చెప్తుంటారు. ముందుగా ఒక పాటతో స్టార్ట్ చేద్దామా? ముందుగా పాట అంటే ముఖ్యంగా గుర్తొచ్చే తెలంగాణ ఉద్యమం కాబట్టి తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చే విధంగా ఒక మంచి పాట. ఫస్ట్ మనం తెలంగాణ అమరులను తలుచుకుంటూ పాట పాడిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం అన్న. ఓకే. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. వీరులారా, మా తూరులారా, అమరులారా, నిలరాలిన ధృవతారాలారా. అర్రే పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. తెలంగాణ పొలికేక నీవన్న శ్రీకాంతాచారి నీకు జోవర్లన్న, శ్రీకాంతాచారి నీకు జోవర్లన్న. కష్టాలు కన్నీళ్లు దిగమింగినావన్న పేదొల్ల యాదన్న నీకు వందనమన్న, పేదొల్ల యాదన్న నీకు వందనమన్న. తెలంగాణ గడ్డపై పొద్దు పడుపులై కొమ్మలై మారెమ్మలై పురిటిలోన మంచి మల్లెలై. అర్రే పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. రే పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. ఇక్కడ మనకు గొంతు ఎంత బాగున్నా మనని ఆ గొంతును ఎక్కువగా అడ్జస్ట్, అంటే ఎక్కువగా బేస్ పెంచేటువంటి, అంటే కాలుకు గజ్జ పట్టి డ్యాన్స్ చేసేటువంటి పరిస్థితులు ఈ డప్పు సంబంధించి ఈ ప్యాడ్ల ద్వారా వస్తాయి. ఒకసారి వాళ్ళని కూడా పరిచయం చేద్దామా మనం? చేసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరేంటి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు? నా పేరు సురేష్ బాబు, మాది ఖమ్మం జిల్లా మధుర మండలం రాయపట్నం విలేజ్, పల్లెటూరు అనమాట. మధురకి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటది. ఓకే. నేను ఈ పాటకి ఇన్స్పైరింగ్ అయ్యి, మా నాన్న కూడా మంచి కళాకారుడు, సోషల్ యాక్టివిస్ట్. మా నాన్న ద్వారా నుంచి నేను నేర్చుకొని, మా తాతల తండ్రుల నుంచి నేర్చుకున్నటువంటి డప్పు ఇది అందరూ కొడతారు. ఈ పాటలోని అభినయాన్ని తీసుకురావాలి. ఈ కూలి తండ్రులకి రైతు వారికి దగ్గర గుండె సప్పుడు ఈ డప్పు. అలాంటిది నేను జర్మనీ, సౌత్ ఆఫ్రికా ఇట్లా ప్రజా ఉద్యమాల్లో చేసుకుంటూ 1997లో గద్దరాల పాటలకి డప్పు కొట్టడానికి నేను హైదరాబాద్ వచ్చి, మాది రైతువారి కుటుంబం, చాలా పేద కుటుంబం అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ గురించి మా నాన్న చెబుతున్నప్పుడు మా నాన్న స్ఫూర్తిని తీసుకొని హైదరాబాద్కి రావటం అనేది జరిగింది. అక్కడ నుంచి 1997 నుంచి ఉద్యమం బాటలోనే నడుస్తూ గోరెటి వెంకన్న, మారోజు వీరన్న వీళ్ళ పాటలకి డప్పు కొట్టుకుంటా నేను ఇప్పటి వరకు కూడా ఈ రోజుకి కూడా ఈ డప్పు అనే దాన్ని నమ్ముకొని కళ ప్రజలకి దగ్గర కావాలి, ప్రజలకే మళ్ళీ మన సేరుపాటు కావాలనే ఆలోచనతో నేను ఈ రోజు కూడా నేను ఈ కళను నమ్ముకొని ప్రయాణిస్తున్నాను. అంటే మీరు చాలా మంది కూడా నేర్పిస్తున్నట్టున్నారు, శిక్షణ పొందుతున్నట్టున్నారు మీ దగ్గర లలిత కళా తోరణంలోని. అంటే
ఒక చిన్నది బ్రదర్, ఈ ఇంత చాలా కళ నాలో ఉంది. నేను ఏదన్నా చనిపోయాను అనుకో, ఈ కళ నాతోనే అంతమైంది. కాకుండా ఈ కళని 10 మందికి పంచితే ఇంకా బాగుంటది, వాళ్ళు కూడా కళాకారులుగా అవుతారని లలిత కళా తరుణంలోని 3 నెలలు కళా శిక్షణ తరగతులు, డప్పు శిక్షణ తరగతులు పెట్టడం జరిగింది. ఇంకా 25వ తారీఖు కల్లా కంప్లీట్ అయింది కోర్సు. ఆ తర్వాత మళ్ళీ అంటే ఎన్ని రోజులు ఉంటది కోర్సు? కోర్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఒక నెలలో నేర్చుకునే వాళ్ళు ఉంటారు, షార్ప్ మైండ్ తో ఉంటారు. కొంతమంది అంటే నేనేం చెబుతున్నా అంటే దీంట్లో చాలా గమకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి వాయించి చూపిస్తాను. ఇది ఆది తాళం, జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్. దీనికి తిరగడదాలు ఉంటాయి అన్నమాట, రిలేటివ్. ఇప్పుడు మెరుగులు దిద్దటం అని అంటారు, అది అవి చాలా టైం పట్టిద్ది అనమాట. ఎట్లా అంటే అపశృతి కొన్ని గనక ఇచ్చేస్తే అవి శ్రావింగ్ ఉండదు. జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్. దీనికి జామ్ తరగడ 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 జామ్ తరగడ 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 తక్కరగడ తరగడ తరగడ జామ్. ఇట్లా తాళంలో కూర్చోవాలన్నమాట. ఆట ఎంత రాగేత్తంగా ఉండదు, తాళం కూడా సరిగా 10 నిమిషాలు పలికించాలన్నమాట. ఓకే. అంటే ఏదైనా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంది మరి? మీరు చాలా రోజుల శిక్షణ తరగతులు పెడుతున్నారు, గద్దర్తో పాటు అంటే గద్దర్నే ఎగిరించేటువంటి స్థాయి నుంచి వచ్చారు మీరు ఇక్కడ దాకా. ఏంటి మరి ఆర్థిక పరిస్థితులు ఏంటి మరి? ఒక విషయం తమ్ముడు నీతో షేర్ చేసుకోవాలి. మేము 1997 వచ్చినప్పుడు గద్దరన్న పొద్దు తిరుగుడు ఊరు నుంచి రావడం, అప్పటికే గద్దరన్న లెజెండ్, ఆయన కాళ్ళకి దండం పెట్టాలి అన్నకి. ఈ ప్రజల సమస్యల్ని, ఈ ప్రభుత్వాలని ప్రజల సమస్యలను తీర్చడం కోసం ఎంత తను పోరాటం చేసిండో దగ్గరుండో మాకు తెలుసు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నయం బెల్లిలతక్కనే చంపినప్పుడు ఇళ్లలో పండుకోవడానికి స్టేజ్ల మీద డప్పు కొట్టడానికి కానీ, ఆడటానికి కానీ, పాడటానికి కానీ లాగులు దర్శినాయి. అటువంటి రోజుల్లో కూడా గద్దరన్న పిలుపుతో మేము గద్దరన్న ఎన్నమ్మంటుండే ఈ తెలంగాణ సంస్కృతిలో భాగమైన అటువంటి భాగస్వామిని నేను. ఈ రోజు కూడా ప్రభుత్వాలు రసమయ్య బాలకృష్ణ ఆట చాదగానోడికి, ఆట బాన్నోడికి, గరువు రానోడికి ఉద్యోగాలు ఇచ్చిండు. నేను ఈ రోజు కూడా మొన్న వెన్నెలమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సంస్కృత సాధకు పోయి 4 రోజులు శిక్షణ తరగతులు ఇవ్వడం అనేది జరిగింది. అంటే కళాకారుల్ని గుర్తించటం అనేది కూడా వీళ్ళు ఫెయిల్ ఓవర్ అవుతున్నారు ఈ ప్రభుత్వాలు. పరిచయించుకోవడం వరకైనా ప్రశ్నించిన వాళ్ళేం
నక్సలైట్ అంటున్నారు, అర్బన్ నక్సలైట్ అంటున్నారు. ఉమ్, ఏం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నావా, అడవుల్లో మామూలుగా జీవిస్తున్నావా? ఉమ్, కడుపుకి అన్నమే కదా తినేది. ఉమ్, ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు అడగటం, ఓటేసినందుకు మీరు మమ్మల్ని ఇంత దారుణంగా శిక్షిస్తారా? ఉమ్, ఏంది ప్రభుత్వాలు? ఎందుకు ప్రభుత్వాలు? ఓటేసి గెలిపించుకున్నది మీ ఇంది కోసమేనా? మీ చేత తన్నులు తింటమా, జైల్లో పోవటమా? ఇదేనా ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వాలు? ఉమ్. అందుకోసం నేను ఇచ్చేసి కద్రన్న నిండు అమాస నాడు అని పాట కూడా రాసిండు 1997లో. ఉమ్. నిండు అమాస నాడు రచ్చ కొమ్మడి, ఆడపిల్ల పుట్టినాదే ఓ రచ్చ కొమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓ రచ్చ కొమ్మడి, మొగుడు పుట్టాడరాలే ఓ రచ్చ కొమ్మడి, అత్త దుంపలేసుకొని ఓ రచ్చ కొమ్మడి, చెత్త తుళ్ళేయబోతే ఓ రచ్చ కొమ్మడి, ఇంకమ్మ పువ్వు చాపి ఓ రచ్చ కొమ్మడి, చెల్లిదాననీయమనే ఓ రచ్చ కొమ్మడి. ఆహా! నిండు అమాస నాడు ఓ రచ్చ కొమ్మడి, ఆడపిల్ల పుట్టినది ఓ రచ్చ కొమ్మడి. ఇట్లా ఈ రకంగా కొట్టండ్రా పాట డప్ప అంటే కొట్టిన తర్వాత మామూలుగా మీకు నన్ను హుషారు చేయండిరా అనే గదరని అన్నప్పుడు ఆది తాళం మీద అని వేసేటప్పటికల్లా అన్న అప్పటికి దమ్మొచ్చేసి, రే మీ అమ్మ కడుపులో పాలు పోయా, ఆగండ్రా నేను దమ్మొచ్చేసింది అని అన్న మహానుభావుడు. ఓకే, ఓకే. అట్లా గద్దరన్నతో, గోరెటి వెంకన్నతో ప్రజా ఉద్యమం. నేను అనాథ పిల్లల మీద పనిచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు. ఉమ్, నా చిట్టి చేతులు సంకని రాతలు నేర్పలేదయ్యో, నా సంకల మేడితో సాలేరు వాళ్ళు వినాలయ్యా, వెలిగిపోయి చీకటి కమ్మినప్పుడు ఇంటికి వస్తానే, నా అవ్వయ్య రాకముందే నిద్రపోతానే. ఇట్లా మోటివేషన్ చేసేసి ఉమ్, బాలజ్యోతి లోని బాలజ్యోతి అనాథల ప్రాజెక్టు ఉండే కేంద్ర గవర్నమెంట్ నుంచి. ఉమ్, అప్పుడు కలెక్టర్ బనవాల సార్ ఉండే, ఉమ్, మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసిరెడ్డి శరత్ గారు ఉండే. ఉమ్, అంతా హైదరాబాద్ మొత్తం తిరిగేసి బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, పార్కులలో ఉమ్. తీసుకుని పిల్లల్ని చదువు వైపు మళ్ళించిన ఆట పాట మాట ద్వారా. ఓకే, రైట్. అన్నం కూడా పరిచయం చేద్దాం. అన్న మీ పేరన్నా? నమస్తే, నా పేరు మహేష్. నేను ప్రస్తుతం స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎడ్ విఐ ఉమ్, సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల్ దొనబండ విలేజ్ నుండి రావడం జరిగింది. అంటే ఎట్లా చిన్నప్పటి నుండే మీకు కంటి చూపు లేదన్నా? అవునమ్మా, పుట్టుకతోనే? పుట్టుక. అంటే ఎంతమంది అన్న మీ ఫ్యామిలీ మొత్తం? మేము ఫ్యామిలీ మొత్తం మేము ముగ్గురు అన్నదమ్ములము. ఉమ్, నేను పెద్దవాడిని. ఉమ్. మా అమ్మ పేరు మల్లేశ్వరి, మా డాడీ పేరు ఎట్లా బ్రదర్స్ ఓకేనా? బ్రదర్స్ బాగానే చూస్తారా? బాగుంది. అంటే ఎట్లన్నా మీరు చూపించుకున్నారు హాస్పిటల్లో కానీ? అంటే ఇట్లా ఇబ్బంది ఉంది. అంటే ఎట్లన్నా మీరు ఇప్పుడు ఈ బ్లైండ్ గా ఉండి కూడా మీరు ఏ విధంగా ఈ చదువుకోవడం కానీ లేకపోతే ఈ ప్యాడ్ నేర్చుకోవడం ఎట్లా? చదువుకోవడానికి అయితే ఉమ్, సాయి అందుల పాఠశాల మంచిర్యాలలో ఉమ్, బ్రెయిలీ లిపి నేర్చుకున్నాము. ఓకే, తద్వారా విద్యా ప్రయాణం కొనసాగుతుంది. మేము పాఠశాలలోనే సంగీతం అనేది నేర్చుకున్నామమ్మా. ఉమ్, మాకు మొట్టమొదట సంగీతం నేర్పింది శంకర్ సార్. ఉమ్, శంకర్ సార్ ద్వారా మేము ఈ సంగీతంలోకి ప్రవేశించడం జరిగింది. అలాగే మా మిత్రుడు శాంతారాం, ఉమ్, వాని ద్వారా కూడా నేను డోలకు నేర్చుకున్నా. ఉమ్, తదనంతరం ప్యాడ్ మీద అవగాహన ఎట్లా వచ్చిందంటే, ఒకసారి స్టూడియోలో వేణు సార్ది, ఓకే, వేణు సార్ అని మంచిర్యాలలో ఉమ్, సంగీత కళాకారుడు ఉండే, ఉమ్, అమృత పరిశీలన స్టూడియో ద్వారా అసలు ప్యాడు చూశాను. ఉమ్, చూసి వాయించచ్చా అని ఒకసారి ట్రై చేస్తే వచ్చింది. అంతకంటే ముందే నాకు మా శంకర్ సార్ ప్యాడ్ వాయించడం చూపించాడు. ఉమ్, అప్పుడు మామూలుగా నేను డప్పు బీట్స్ వాయించేది ప్యాడ్ మీద. తర్వాత ఎప్పుడైతే నేను వేణు సార్ గారి అమృత వర్షిని స్టూడియో సందర్శించినప్పుడు ఆయన ఇచ్చిన సలహా మేరకు, మా గురువు గారు అయిన శంకర్ సార్ ఇచ్చిన సలహా మేరకు ఉమ్. ప్యాడ్ పోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న మీరు నేర్చుకొని? నేను ప్యాడ్ అయితే సపరేట్ గా నేర్చుకోలేదు, నేర్చుకొని 1 year అవుతుంది. ఉమ్. అంటే ప్రోగ్రామ్స్కి వెళ్తా ఉంటారా మీరు ఇట్లా? ప్రోగ్రామ్స్ కి వెళ్తా ఉంటాను. ఎక్కువ ఫ్రెండ్స్ సహకారం ద్వారా ఆపరేటింగ్ నేర్చుకోవడం జరిగింది. ఉమ్.
అట్లా ఇప్పుడు ఎవరైనా ఖచ్చితంగా మీకు వెంబడ ఉండాల్సిందే మీరు ఎటైనా వెళ్ళాలి అంటే. అంటే ఉమ్. మనకైతే ఉండాలి. ఉమ్, ప్రత్యేకంగా నేను ప్యాడ్ ఆపరేటింగ్ నేర్చుకోవడం అంటే మొట్టమొదటిగా మా బామ్మర్ది పవన్ ఉమ్, అతను నా గురించి శిక్షణ పొంది తర్వాత నాకు ఆపరేటింగ్ నేర్పించడం జరిగింది. ఉమ్, తర్వాత శేఖర్ ఉమ్, శేఖర్ ఎక్కువ దగ్గరుండి నాకు ఆపరేటింగ్ సిస్టమ్ గా నేర్పిస్తూ ఉంటాను. ఉమ్. వీళ్ళిద్దరి ద్వారానే నేను ప్యాడ్ ఆపరేటింగ్ బాగా నేర్చుకోగలిగాను. ఓకే, రైట్.